ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు, లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఏలూరులో తన కుమారుడిపై టీడీపీ వాళ్లు ఓడిపోతున్నారని తెలిసి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను మడిచి బుట్టలో వేశారని కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఎక్కడికక్కడ తీసుకొచ్చిన చట్టమే చంద్రబాబు నాయుడు చేసింది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు దోసుకుందామని చూశారు. అమరావతిని కూడా అలాగే తగలేసి దోసుకుందామని చూశారు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే కదా సార్. ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి యాక్ట్ మీద ఐటీడీపీ కానీ ఇలాంటి గ్రూపుల్లో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు. ఏం చూస్తారు? దీని మీద పూర్తిగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. దీని మీద మామూలుగా నెంబర్ 1 ముద్దాయి చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 లోకేష్. వీళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు చాలా పృథ్వీ అన్నవాడిని ఫస్ట్ తీసుకెళ్లి జైల్లో పడేయాలి. ఒక పర్మిషన్ లేని యాడ్ని బయటకు వదిలి ప్రజలకు రాంగుతో పట్టిస్తున్న వీళ్ళందరినీ కూడా మొత్తం అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి రాంగ్ యాక్షన్ చేయబట్టే వాళ్ళు మేనిఫెస్టోని కూడా బీజేపీ వాళ్ళు ముట్టుకోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సాక్షాత్ అమిత్ షా కూడా అతను చెయ్యి కూడా ఇవ్వటానికి కూడా ఇష్టపడకుండా ఉన్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ చేతిలోకి వచ్చింది ఆ యాక్టు. దాన్ని గొప్పగా చూసుకుని దోసుకుందామని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పడేశారు. మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ అదేదో మేము చేసేసినట్టుగా అబోధ కల్పన చేస్తున్నారు. ఏ రిజిస్టర్ ఆఫీసునైనా సరే కనుక్కోవచ్చు. కనీసం ఒక్క రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఇటువంటి జరగదు, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి డైరెక్ట్ గా రిజిస్ట్రార్స్ చెప్తున్నారు. సార్, ఈ రోజు చూస్తే నిన్న జరిగిన దాడులు ఏమేమి చూస్తారు? ముంబైకి సంబంధించి కానీ గతంలో చూశారు టీడీపీ నేతలు దాడులు ఏమేమి చూస్తారు? వాళ్ళైనా సరే ఓడిపోతున్నామని అపనమ్మకంతో వెళ్ళిపోయారు. ఉక్రోషంతో ఏదో రకమైన దాడులు చేయాలని చూస్తున్నారు. ఇవాళ రోజు పేపర్లో చూస్తుంటే వైఎస్ఆర్ వాళ్ళ మీద ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంటే ఓడిపోతున్నామని భయంతో ఇక వాళ్ళు ఏమీ చేసేది లేక